హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు సేమియా పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ సేమియా తీసుకొని ఈ విధంగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసి పెట్టుకోండి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోండి. కిస్మిస్, బాదం, కాజు, కోకోనట్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. 1/2 కప్పు షుగర్ తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పాత్ర పెట్టేసుకొని అందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాగ వాటరు కాస్త మరిగించుకున్న తర్వాత చాలా టేస్ట్ ఉంటుంది. ఈవినింగ్ వరకు కూడా ఇది చిక్కగా కాకుండా అలాగే ఎలా చేసుకున్నామో అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు అందులోకి మనం యాలకుల పొడి యాడ్ చేసుకుందాం. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను కూడా యాడ్ చేసుకోండి. ఇలాగా ఒకసారి కలుపుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ అలాగా ఉడికించుకోండి. సేమియా వేసుకొని సరిపోతుంది. తర్వాత అందులోకి షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ అంతా కరిగిపోయేంత వరకు మరిగించుకోవాలి. అదేవిధంగా చిక్కగా ఉన్న పాలు తీసుకొని మనం యాడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్నారంటే సేమియా ఈవినింగ్ టైం వరకు కూడా దగ్గరికి రాదు, అంటే చిక్కబడదండి, బాగుంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నెయ్యిలో వేయించేసుకుందాం. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా గీలో ఫ్రై చేసి పెట్టుకోండి. ఈ విధంగా అంతా కూడా మనం లైట్ బ్రౌన్ కలర్లోకి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరుగుతున్న ఈ సేమియా పాయసంలో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగా ఒక 10 మినిట్స్ మరిగించుకోవాలి. అంతే, చాలా ఈజీగా ఈ సేమియా పాయసం తయారు చేసుకోవచ్చు. ఇలాగా చేసుకున్నామంటే పాయసం అంతా చిక్కబడకుండా ఉంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. అందరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.